200 మంది టీనేజ్ అమ్మాయిలని 9 మంది అబ్బాయిల గ్యాంగ్ కలిసి ఆ అమ్మాయిలని సోషల్ మీడియాలో ట్రాప్ చేసి లవ్ పేరుతో వాళ్ళని నమ్మించి వాళ్ళని ఎవరూ లేని ప్లేస్ కి తీసుకెళ్లి గ్యాంగ్ చేసి ఆ అమ్మాయిల న్యూడ్ వీడియోస్ అండ్ పిక్స్ ని రికార్డ్ చేసుకుని ఆ అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బుని ఈ నగలని లాగేసుకుని ఈ విషయం గనుక ఎవరికైనా చెప్తే మీ ఫొటోస్ వీడియోస్ అన్ని వైరల్ చేస్తా అని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుతో ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నారు. సో ఇలా వాళ్ళు ఎంతో మంది అమ్మాయిలని మోసం చేస్తే మోసపోయిన చివరి అమ్మాయికి వీళ్ళ టార్చర్ ఎక్కువయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తోటి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీసులు ఈ గ్యాంగ్ ని పట్టుకొని వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని చెక్ చేస్తే ఆల్మోస్ట్ 200 మంది అమ్మాయిలవి 1000కి పైగా న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. వెంటనే వాళ్ళని 2019 లో అరెస్ట్ చేసినారు. సో 6 years బ్యాక్ జరిగిన ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన ఆ 9 మంది గ్యాంగ్ ని 4 days బ్యాక్ అంటే May 13th కోయంబత్తూర్ మహిళా కోర్టు వాళ్ళు ఆ 9 మందికి జీవిత ఖైదు విధించారు. సో ఇదే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న తమిళనాడు పల్లాచి కేసు. ఈ కేసులో మీరు ఒకటి గమనించిరో లేదో, చివరి అమ్మాయి మోసపోయినప్పుడు చేసిన పని ఫస్ట్ మోసపోయిన అమ్మాయి గనక చేసి ఉంటే ఇంతమంది అమ్మాయిలు మోసపోయే వాళ్ళే కాదు. అందుకే ఎప్పుడైనా బ్లాక్ మెయిల్ చేస్తే భయపడకుండా డైరెక్ట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అప్పట్లో పల్లాచి అమ్మాయిలని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసిర్రు అన్న న్యూస్ బాగా వైరల్ అయినందుకు అక్కడున్న పల్లాచిలో ఉన్న అమ్మాయిలకి ఎన్నో సంబంధాలు కూడా క్యాన్సిల్ అయినాయంట. కానీ నిజానికి వాళ్ళు ఆ ఏరియాని మాత్రమే టార్గెట్ చేయలేదు, చాలా ఏరియాలను టార్గెట్ చేసిర్రు, చాలా మంది అమ్మాయిలను కూడా మోసం చేసిర్రు. సో ఇది ఈ కేసు డీటెయిల్స్.